కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, గండ్ర వెంకటరామరెడ్డి పేరు తీసుకున్నాడు, వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రేపు దీన్ని సుమోటోగా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని, వారికి కూడా గౌరవ న్యాయమూర్తి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సుమోటోగా భార్య బిడ్డ స్టేట్మెంట్ తీసుకొని వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు టీవీ చూడరాదు, లైవ్ టీవీ అన్ని టీవీలలో వస్తుంది. ఇప్పుడు మీకు వినిపించింది మొత్తం క్లారిటీ లేకుండా వచ్చు, మళ్ళా కావాలని పెద్ద స్క్రీన్ వినిపిస్తాం. ఇప్పుడు జరగంగానే ఏమన్నా తెలుసా, అలా బిడ్డ ఏమంటుంది, స్థానికంగా ఉండే ఎవరు కూడా ఇంత ధైర్యం చేయరు, బయటికి వెళ్ళి కిరాయి మూటను తీసుకొని హత్య చేయించిందని క్లియర్ కట్గా వాళ్ళ డాటర్ చెప్పింది, వాళ్ళ భార్య చెప్పింది. అని మీరు అసలు నిజాన్ని బయట పెట్టేదే, దాన్ని ఛేదించి బయట పెట్టేదే మా జర్నలిస్టు మిత్రులు. మీరు ఎంక్వైరీ చేసుకోండి సాయంత్రం లోపల, అక్కడ మీ రిపోర్టర్కి చెప్పండి, అలా భార్య బిడ్డలతో ఇంటర్వ్యూ తీసుకోండి. ఎవరన్నా ఆయనకు శత్రువులు ఉన్నా అంటే రాజలింగం ముందు ఒక మనిషి కూడా శత్రువులు లేరు ఆయనకు. ఎవరు చంపుతారు ఆయనని? అంత కిరాతకంగా ఎవరు చంపుతారు? కేసు మన 11/2 ఫిబ్రవరి 2 రోజు ఉండే మన డిస్టిక్ ప్రిన్సిపల్ జడ్జి దగ్గర. ఇంకెవరు ఆయన శత్రువులే లేనప్పుడు ఎవరు చంపుతారు చెప్పండి మీరు? ఆయనకు ఆస్తులు లేవు, పాస్తులు లేవు, ఏం లేదు, సామాజిక కార్యకర్త. ఇప్పుడు మనం రాజలింగమూర్తి దారుణ హత్య మీద మాట్లాడుతున్నాము. ఇప్పుడు నేను మాట్లాడినాం అనుకో, నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తే కృష్ణా వాటరు దోసిపెట్టిందే జగన్కు, ఇద్దరు కలిసి దోసుకొని డబ్బులల్లో కానీ దాంట్లో కానీ ప్రగతి భవన్లు తీసుకొచ్చి ఆయనకు భోజనాలు పెట్టి 88,000 క్యూసెక్లకు పెంచి పాలమూరుని ఎండబెట్టి కాళేశ్వరం కానీ ముందు పాలమూరుకు శంకుస్థాపన చేస్తావు. పాలమూరు పుణ్యమాని 10,000తో ఎంపీ గెలిచి నీ బతుకు ఆర్నించేస్తా, లేకపోతే పోయి జీతం ఉంటుండే, వ్యవసాయం చేసుకుంటుండే, 4 ఎకరాలు ఉండే, తర్వాత 600 ఎకరాలు ఉన్నాడు ఫామ్ హౌస్. అటువంటి పాలమూరుని మర్చిపోయి కమిషన్లు వస్తానికి లిఫ్ట్ మీద లిఫ్ట్. ఎవరన్నా పైన తుమ్మిడేటి దగ్గర కడితే గ్రావిటీతో కిందకు వస్తాయి. పొరపాటు మూడోసారికి ఇట్లా అయ్యి ఉంటే పోలవరం కింద ఇంకో బ్యారేజీలు కట్టి 3 లిఫ్ట్ పెడుతున్నాం, మళ్ళీ 5 లక్షలు అప్పు చేసి. ఎవడైనా తెలివిన ఇంజనీరు పైన ఉన్న దాన్ని 140 కాకుండా 150 తగ్గించుకోవాలనే గ్రావిటీ తీసుకుంటే దాని 1,10,000 ఎకరానికి కరెంట్ బిల్లు వస్తుంది. మొత్తం మెయింటెనెన్స్ 1,00,000 ఒక ఎకరం మీద రైతుకి ఎంత మిగులుతుంది చెప్పండి? ఏ బుద్ధి ఉన్నవాడని చేస్తారా? ఏ బుద్ధి ఉన్న ముఖ్యమంత్రి? నేనే చీఫ్ ఇంజనీర్ని, నేనే సీఎంని, నేనే అప్పుడు చెప్పింది కదా, ఇప్పుడు ఎందుకు చెప్తలేవు మరి? తప్పకుండా పోరాడతాం, ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. ఇలాంటి పార్టీ తెలంగాణలో స్థానం లేదని చెప్పి ప్రజలు కూడా వీళ్ళకి శిక్షించే రోజు త్వరలో. ప్రభుత్వం కూడా ఎవరైనా కేసులు వేసినా వారి మీద మాట్లాడినా వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా రక్షణ కల్పిస్తాం. ఇలాంటి వారిని భయపడేది లేదు. కానీ ఇవాళ ఒక మంచి వ్యక్తిని, సామాజిక కార్యకర్తని పోగొట్టిన బాధల్లో ఉన్నాం మేము. అందుకనే మీరు దామరచర్లన్నా అదన్నా ఆయన కృష్ణా వాటర్ గురించి మాట్లాడినట్టే ఉంది. ఉదయం వెళ్ళి చెప్తుంది వాళ్ళ భార్య బిడ్డ గంట వెంకటరామరెడ్డి సమ్మిట్. అదే హరీష్ రావు, ఆయనకే నా మెంబర్షిప్ అంట, మొత్తం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలంట, సంవత్సరం పెద్ద ఘనకార్యం చేసి పొడిచింది ఆయన తెలంగాణని. 7 లక్షల కోట్లు అప్పు చేసి దోసుకు తిన్నారు. జైళ్ళ చుట్టూ, కోట్ల చుట్టూ, ఢిల్లీలో జైళ్ళ చుట్టూ తిరుక్కుంటా ఆయన దాని గురించి మాట్లాడుతా వెంకటరామరెడ్డి సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ భార్య చెప్పినప్పుడు అది మాట్లాడుకుంటా కృష్ణా మాట అంటే డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్. ఇదంతా బాధతో చెప్తున్నాం. మేము తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇవాళ మాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఆ రోజు తెలంగాణ వస్తే దోసుకోవచ్చని చెప్పి దొంగ దీక్షలు చేసి నిమ్స్ హాస్పిటల్ దీక్ష చేస్తారు. ఎవడన్నా రోడ్డు మీద దీక్ష చేస్తారు. కానీ మా గోనె ప్రకాశ్రావుకు ఆర్టీఐ ద్వారా తీసుకుండు, ఎన్ని ఇంజక్షన్లు తీసుకుండు, ఎన్ని విటమిన్ డి ఇంజక్షన్ తీసుకుండని. ఏమైనా అంటే చావు నోట్లో పోయి తలకాయ తెచ్చినాను. మరి చనిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోయాను. శ్రీకాంతాచారి చనిపోయి ఏమైండు, వాళ్ళ తల్లి ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది. వచ్చినప్పుడే ఇంటి దగ్గర ఉన్నది పని ఉందంటే ఉండు మళ్ళీ వస్తున్నా అని చెప్పిన.
ఆమె గురించి ఎందుకు మాట్లాడలేదు? నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ బంధువులు దోసుక తిని ఇవాళ ఎదురు తిరిగితే చంపిస్తారా? పాపం తగిలిపోతారు చెప్తున్నా. మీరు తప్పకుండా చట్టపరంగా శిక్ష పరంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని మా సీఎం గారికి కూడా డిమాండ్ చేస్తూ, గౌరవ న్యాయమూర్తులకు కూడా, ఎందుకంటే క్లియర్ కట్గా వాళ్ళ భార్య బిడ్డలే ఇస్తున్నారు. దాంతోపాటు సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తారా, ఫాస్ట్ ట్రాక్గా సిట్ ఏర్పాటు చేస్తారా, చర్య తీసుకొని కేసీఆర్ కానీ ఎవరన్నా కానీ హత్య చేసినప్పుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారి మీద చర్య తీసుకోవాలని మా డిమాండ్. సీఎంని కలుస్తాం, సీఎంతో గారితో మాట్లాడతాం. అందరం కూడా ప్రజా సంఘాల వారు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ 4 కోట్ల ప్రజలందరికీ కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వామన్నావుని ఆ రోజు అంత ఓపెన్గా కనీసం అలిగేషన్ వచ్చినప్పుడు ఓటుగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? అలిగేషన్ వచ్చినా టికెట్ ఇవ్వకూడదు. అది అలిగేషన్ ఏం కాదు, ఆయన డైరెక్ట్ పాత్రనే ఉన్నది ఆయనది. అంటే అంత బరి తెగించిండు, ఎట్లయినా ఓట్లేస్తాను నాకు ఒకటి. కానీ ఇంత తెగించి ఇవ్వాలవా? కోర్టులో న్యాయపరంగా కొట్లాడుతుంటే కోర్టులో తెలుసుకోవాలి. కోర్టుకు పోయినావు, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కోర్టుకు పోయినావు, కేటీఆర్ ఈడీ కేసులో కోర్టుకు పోయిన క్వాచ్ చేయాలని, కవిత కేసుకు పోయింది, జైలుకు పోయి వచ్చి బెయిల్ తెచ్చుకుంది. అట్లా కొట్లాడుకోరు మీరు న్యాయపరంగా. కానీ చంపించడం ఏంది? మీరు మనుషులు చేసే పనేనా? మృగాలు చేసే పనిది. గండ్ర వెంకటరామనారెడ్డితో పాటు వాళ్ళ భార్య బిడ్డ మరొకసారి వాంగ్మూలం తీసుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. సెక్రటరీ గౌడ్ అయినా సరే ఇంకెవరు వచ్చినా తప్పకుండా మేము రక్షణ కల్పిస్తాం. ఎందుకంటే మా కలెక్టర్ గారి మీదనే ఒక నిజాయితీపరుడైన కలెక్టర్, ఆయన భద్రాచలం ఐటీడీఏ పీఓగా ఉండే, నేను అక్కడ ఖమ్మం ఇన్ఛార్జ్ మినిస్టర్, వద్దన్నా కానీ చెర్ల అంటే ఛత్తీస్గఢ్ బార్డర్ ఊళ్ళలోకి పోయి, మా బార్డర్ ఊళ్ళలోకి పోయి నక్సలైట్లకు భయపడకుండా సేవ చేసిన వ్యక్తి ప్రతీక్ జైన్, ఆయన మీద కూడా దాడి చేసిండు. దుర్మార్గు రౌడీ షీట్ అని పెట్టి 72 సార్లు కేటీఆర్ ఫోన్లో మాట్లాడు. అందుకని అమ్మాయి చెప్తుంది కేటీఆర్ హస్తం ఉందని క్లియర్గా చెప్తుంది. ఇంటెలిజెన్స్ కాదు సామాజిక అది కాదు, అవన్నీ వస్తారు. సామాజిక కార్యకర్తని చంపుతారని అనుకుంటారా? అది యూపీ లాంటి రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేదు ప్రపంచంలో. లీగల్ కొట్లాడాలి. మనిషిని చంపిస్తే ఆ మనిషిని దేవుడు కూడా వాపసు తీసుకురాలేనండి. లక్షల కోట్లు పోతే కూడా సంపాదించుకోవచ్చు, కానీ మనిషిని కూడా తీసుకొస్తారు. పెళ్లి కాని అమ్మాయి ఉంది, అలా ఏడుస్తుంటే మన కళ్ళలో నీళ్ళు వస్తలేవా? మన కుటుంబ సభ్యుని పోగొట్టుకుంటున్నాం, బాధపడుతున్నాం మేము. అంత ఓపెన్గా అన్నిసార్లు వాళ్ళు ఏం లేనిదే ఉట్టిలో చెప్తారు. వాళ్ళకి అనుమానం లేనిదే భార్య బిడ్డ చెప్తారా? కేసీఆర్, కేటీఆర్, హరీష్, గండ్ర వీళ్ళ పాత్ర ఉంది, కిరాయి అంతకులను తీసుకొని చంపించిందని. అంటే వీళ్ళిద్ద కోర్టులో మేము లీగల్గా కవిత, కేటీఆర్, హరీష్ రావు లీగల్గా కొట్లాడుతున్నాం. కేసీఆర్ కూడా కోర్టుకు పోయింది దీని మీద. ఆయన కూడా అప్పీల్ చేసుకున్నాడు, క్యాచ్ చేయాలని, స్టే చేయాలని, ఎంక్వైరీ చేయొద్దని. అట్లా కొట్లాడుతున్నాను అనుకున్నాను. ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తారని మాకు తెలిసి తప్పకుండా ఇక ముందు ఇలాంటి వారికి గుర్తించి వాళ్ళని కూడా అప్రోచ్ కమ్మంటున్నాం. మా దృష్టికి వచ్చిన వాళ్ళు మాకు అప్లికేషన్ పెట్టినా ఇంటెలిజెన్స్ వాళ్ళతో ఎంక్వైరీ చేయించి వాళ్ళకు రక్షణ కల్పిస్తాం. మా ముఖ్యమంత్రి గారు దాని మీద స్ట్రిక్ట్గా ఉన్నాడు. ఆయన ఫస్ట్కి వెళ్ళే చెప్తున్నాడు, గంజాయి కానీ దేని మీద కానీ రౌడీజం కానీ స్ట్రిక్ట్గా ఉండాలన్నదే మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం.